వదిలిపెట్టేశాడు. దేవుని కొరకు శ్రమ పడటం గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. మా దైవజనుడు, మీ ఆత్మీయ తండ్రి దేవుని కొరకు శ్రమ పడుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైంది నేను చెప్పేది? చుట్టుపక్కల ఆయనకు సంబంధించిన మనుషులు ఎవరైనా ఉన్నారా? పుసుకుని ఏదైనా జరిగితే కూడా మీ ఉన్నావులేండి అని చెప్పే బంధువులు ఎవరైనా ఉన్నారా? శ్రమ అనుభవించడానికి వచ్చిన దైవజనుడు, నిందలు అనుభవించడానికి వచ్చిన దైవజనుడు తన ప్రజలను ఓడలోనికి చేర్చి ఆ ఓడను సియోను పర్వతం మీదకి చేర్చాలని కంకణము కట్టుకున్న దైవజనుడు. ఎక్కడేదో లాభాలు వస్తున్నాయని, మేలు జరుగుతుందని, పొట్టెళ్తుందని, 4 రూపాయలు వెనకేసుకోవచ్చులని